రుద్రమదేవి ధైర్యం అయితే గోనగన్నారెడ్డి ఆ ధైర్యానికి పదును పెట్టే కత్తి. రుద్రమదేవి తన 80వ ఏట కూడా యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ వీరమరణం పొందిందని మీలో ఎంతమందికి తెలుసు? రుద్రమదేవికి ముగ్గురు కుమార్తెలే. మరి ప్రతాపరుద్రుడు ఎవరు? ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి ఎలా అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు పెట్టిన వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. గోనగన్నారెడ్డి గురించి తెలుసుకుందానండి. లోకమంతా రుద్రమదేవిని మహారాజు అని పిలుస్తుంటే ఆమె సింహాసనాన్ని కంటికి రెప్పలా కాపాడిన అదృశ్య సైన్యమే గోనగన్నారెడ్డి. ఆయన రాజభవనంలో కంటే నల్లమల్ల అడవుల్లోనే ఎక్కువ కాలం గడిపేవారు. గన్నారెడ్డి ఎప్పుడూ రాజసం చెందించే బట్టలు వేసుకోలేదు. శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు నలుపు రంగు దుస్తులు, ముఖానికి ముసుగు ధరించి మెరుపుదాడి చేసేవాడు. ఆయన గుర్రం అడుగు చప్పుడు వినిపిస్తే చాలు శత్రువులకు భయం కలిగేది. శివాజీ మహారాజ్ కంటే 100 ఏళ్ల ముందే తెలుగు నేలపై మెరుపుదారులు పరిచయం చేసిన వీరుడు గన్నారెడ్డి. గన్నారెడ్డి తండ్రి గోన బుద్ధారెడ్డి ఒక గొప్ప రాజు మరియు కవి. తండ్రి తర్వాత గన్నారెడ్డి రాజు కావాలి, కానీ రుద్రమదేవికి అండగా ఉండడం కోసం తన రాజ్యాన్ని సుఖాలను వదిలేసి అడవి పట్టబట్టాడు. గన్నారెడ్డి బ్రతుకున్నంత కాలం ఢిల్లీ సుల్తానులు గాని, యాదవ రాజులు గాని ఓరుగల్లు వైపు కన్నెత్తి చూసేవారు కాదు. చాలా మంది వీరులు యుద్ధంలో శత్రువుల చేతిలో చనిపోతారు, కానీ గన్నారెడ్డి అలా కాదు. ఆయన తన జీవితాంతం రుద్రమదేవి కోసం అడవుల్లో కష్టాల్లో గడిపారు. నిరంతర యుద్ధాలు, గాయాల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి తన ప్రాణ సమానమైన వర్ధమానపురంలో ఆయన కన్నుమూశారు. రుద్రమదేవి వివాహం చాళుక్య రాజు వీరభద్రుడితో జరిగింది. వీరభద్రుడు వేంగి చాళుక్య వంశానికి చెందినవాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు అప్పట్లో నిరవధ్యపురం రాజధానిగా పరిపాలించిన రాజుల వారసుడు. కాకతీయ సామ్రాజ్యానికి చాళుక్యులకు మధ్య స్నేహబంధాన్ని బలపరచడానికి రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు ఈ వివాహాన్ని నిశ్చయించాడు. అప్పట్లో రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన వీరభద్రుడికి ఆమె అసలు రూపం తెలుసు. ఆయన రుద్రమదేవికి కేవలం భర్తగానే కాకుండా ఆమె పరిపాలనలో మరియు యుద్ధాలలో ఒక గొప్ప మద్దతుదారుడిగా నిలిచారు. వీరభద్రుడు రుద్రమదేవులకు మగ సంతానం కలగలేదు. వారికి 3 కుమార్తెలు ఉన్నట్లు చరిత్ర ఉంది. ముమ్మడమ్మ, రుయ్యమ్మ మరియు గన్నమమ్మ. వీరిలో పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కొడుకి ప్రసిద్ధి చెందిన 2వ ప్రతాపరుద్రుడు. ఆమె స్వయంగా యుద్ధభూమికి తీసుకెళ్లి రాజరక్షణ ఎలా చేయాలో నేర్పించింది. యుద్ధం ఒక్కటి సరిపోదని భావించిన రుద్రమదేవి అతనికి రాజనీతిని కూడా నేర్పింది. ఆమె ప్రతాపరుద్రుడిని తనతో పాటు సభలకు తీసుకుని వెళ్లేది. ప్రజల సమస్యలను ఎలా వినాలో, సామంతులను ఎలా అదుపులో ఉంచుకోవాలో ప్రాక్టికల్గా నేర్పింది. ఆమె ప్రవేశపెట్టిన న్యాయంకర వ్యవస్థలో ప్రతాపరుద్రుడిని కూడా భాగస్వామ్యం చేసింది. కాయిస్త అమ్మదేవుడు అనే సామంతుడు తిరుగుబాటు చేసినప్పుడు 80 ఏళ్ల వయసులో కూడా రుద్రమదేవి వెనకడుగు వేయలేదు. నల్గొండ జిల్లా చందుపట్ల దగ్గర భీకర యుద్ధం జరిగింది. తన సైన్యాధిపతి మల్లికార్జున నాయకుడితో కలిసి ఆమె శత్రువులను చీల్చి చెండాడింది. శత్రువుల కుట్రల మధ్య ఆ వయసులో కూడా సామాన్య సైనికుడిలా పోరాడుతూ ఆమె రణరంగంలోనే ప్రాణాలర్పించింది. భారత చరిత్రలో యుద్ధ భూమిలో వీరమరణం పొందిన అతి కొద్ది మంది మహిళా పాలకులలో రుద్రమదేవి అగ్రగణ్యురాలు. ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తున్న సమయంలో ఢిల్లీ సుల్తానులు అయితే దాడి చేశారు. దానివల్ల కాకతీయ సామ్రాజ్యం అయితే ధ్వంసమైపోయింది. అంతటితో కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.